తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోవిందరాజు స్వామి ఆలయ సమీపంలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆలయం ముందున్న చలవ పందిళ్లకు మంటలు వ్యాపించాయి. మంటలు గమనించిన భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన సమీపంలో మాత్రం ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున తిరుపతి దేవస్థానంలో అంటే గోవిందరాజ స్వామి దేవాలయం ఆలయ సమీపంలో మాత్రము ఉదయం షార్ట్ సర్క్యూట్ తోటి మాత్రం మంటలు చెలగాయి. ఒక్కసారిగా అక్కడ భక్తులు మాత్రం భయాందోళనకు గురనుకోవచ్చు. గోవిందరాజ స్వామి ఆలయం పక్కన ఉన్న షాపులో మాత్రం ఈ మంటలు మొదలు కొనసాగి అయితే ఇక్కడ ఉన్న 2 షాపులు మాత్రం ఈ మంటలకు పూర్తిగా దగ్ధమయ్యి వెంటనే పక్కన ఉన్న భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం మాత్రం సంఘటన స్థానానికి అగ్నిమాపక సిబ్బంది జరుగుతున్న మంటలు ఆపే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఎక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్ ఈ 2 షాపులు మాత్రం భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ఆస్తి నష్టానికి మాత్రం ఇప్పటికే అధికారులు మాత్రం అంచనా వేయలేకపోయారు. ఏదేమైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం వల్ల మాత్రం ఆ దేవాలయ పరిసర భక్తులు మీద ఒక్కసారిగా మాత్రం భయానికి గురయ్యారు. ఇటువంటి సంఘటనలు ఇప్పటికే 2 సార్లు జరిగాయి. ఇటువంటి సంఘటన జరుగుతున్న మాత్రం ఆలయ కమిటీ మాత్రం కానీ అలాగే దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ముందస్తుగానే ప్రణాళికలు చేపట్టేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరోసారి ముందస్తుగా ప్రణాళికలు చేపట్టడం మాత్రం భక్తులు కోరుకుంటున్నారు. సామల్య. థ్యాంక్ యూ సుధాకర్.